మొదటి ఉత్తరాన్ని ఇప్పుడు చూద్దాం. జ్యోతి హనుమకొండ నుంచి రాస్తున్నారు. నిత్య పూజలలో శివారాధన ఏ విధంగా చేయాలి అని ఆవిడ సందేహాన్ని వ్యక్తపరిచారు. నిత్యము మనం పూజ అసలు ఎందుకు చేయాలి అనేది చాలా ముఖ్యాంశం. నేను ఎదుటి వ్యక్తికి గౌరవం ఇచ్చి మాట్లాడితే నాకు గౌరవం వస్తుంది. కొత్త వ్యక్తికి నేను ఇంకా గౌరవం ఇవ్వకుండానే అతను నన్ను గౌరవించేయడం అనేటువంటిది సాధ్యపడదు కదా. కానీ కొత్తగా మనం ఎవరిని చూచినా పనుల మీద కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంటుంది. అలా వెళ్ళినప్పుడు అవతల వ్యక్తి మనను అనుకూలంగా స్పందించినట్లయితే ఫలితం ఒకలా ఉంటుంది, వ్యతిరేకంగా స్పందించినట్లయితే ఫలితం వేరేగా ఉంటుంది. ఈ అనుకూలమైన స్పందన కోసం ఏం కావాలి అంటే, అంతటా నిండి ఉన్నటువంటి, అందరిలోనూ నిండి ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మనము పూజించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి భగవంతుడు అవతల వ్యక్తి యొక్క మనస్సును మనకు అనుకూలంగా మలచేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఒక కోణం. రెండో కోణం ఏంటి? మన ప్రయత్నం ఏమీ లేకుండా నిరంతరం పుణ్యం వస్తూ ఉండడం, నిరంతరం పాపం వస్తూ ఉండడం అనేటువంటివి రెండు జరుగుతుంటాయి లోకంలో. ఎలా జరుగుతుంటాయి? మనం చేసిన కర్మకి ఫలితం కావాలి కదా మనకి. మనం చేయని వాటికి కూడా పుణ్యాలు పాపాలు వచ్చేసేయడం ఏంటి అంటే, నన్ను ఎవరూ తలుచుకోవడానికి వీల్లేదు అని శాసనం చేస్తే తలుచుకోవడం మానేస్తారా? మానేరు. నన్ను తలుచుకున్నప్పుడు మీరు ఆనందాన్నే పొందాలి, కోపాన్ని ఉద్వేగాన్ని పొందకూడదు అని శాసిస్తే సాధ్యపడుతుందా? సాధ్యం. అంటే మన చాటున మనని తలుచుకున్న వ్యక్తి బాధపడితే మనకు పాపం వస్తుంది, అవతల వ్యక్తి ఆనందపడితే మనకు పుణ్యం వస్తుంది. అవతల వ్యక్తి మనకి ఆనందాన్ని పొందాలంటే, మనం తలుచుకున్న వెంటనే అవతల వ్యక్తి ఆనందాన్ని పొందాలంటే ఏం కావాలి, మనం ఏం చేయాలి అంటే, అందరిలో నుండి ఉన్నటువంటి, అంతటా నుండి ఉన్నటువంటి భగవంతుడిని మనసారా ధ్యానం చేసి మనం కనుక ఆనందపడగలిగితే మనను ఎవరు గుర్తు చేసుకున్నా వారు ఆనందపడే స్థితి ఉంటుంది. అప్పుడు నిరంతరం పుణ్యం వస్తుంటాం. అందుకని మనం నిత్య పూజలో ఏం చేస్తామంటే, ధ్యాయామి అని ప్రారంభిస్తాం. అంటే భగవంతుడిని ధ్యానం చేస్తాం. ఆ ధ్యానం చేయడం ద్వారా మనం ఆనందాన్ని పొందుతాం. పొందితే ఆ భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నాడో, అంతటా నిండి ఉన్నాడు కదా, అందుకని ఎక్కడెక్కడ ఉన్నాడో ఆ అందరిలోనూ కూడా మన యొక్క స్మరణ ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అలాగే ఆవాహయామి, పిలుస్తున్నాం ఆయన్ని. పిలవడం దేనికోసం అంటే, మనం పిలిచి ఆయన వస్తున్నప్పుడు ఆనందపడుతున్నటువంటి భావన చేసినట్లయితే మనం ఎవరింటికి వెళ్ళినా మనను కూడా పిలుస్తారు. లేని పక్షంలో కొత్త వాళ్ళని పిలిచే అవకాశం ఉండదు. అలాగే మనం ఎక్కడికైనా పెడితే కాసేపు కూర్చోమనాలి కదా, కోరుకుంటాం కదా కూర్చోమనాలని. ఎలా కూర్చోమంటారు వాళ్ళు అంటే, మనం కనుక భగవంతుడిని రానాయన కూర్చో ఈ సింహాసనం మీద అని కనుక మనం ప్రార్థన చేసినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా ఆ గౌరవాన్ని పొందుతాం. లాగా మనం షోడశ ఉపచారములు అని ఉన్నాయి. అంటే 16 ఉపచారాలు. ఈ 16 కూడా నిత్య జీవితంలో మనకు నిత్యావసరమైనటువంటి అంశాలు. అయితే విశేషించి శివారాధనలు, అభిషేక ప్రియ శివ, అభిషేకం అంటే ఆయనకి ఇష్టం కాబట్టి పంచామృతాలతో అభిషేకం చేయడం, అలాగే నీటితో అభిషేకం చేయడం అనేటువంటిది, స్వచ్ఛమైన గంగాజలంతో అభిషేకం చేయడం, ఇలాంటివి ఆయనకి ఎక్కువ ప్రీతికరములు కాబట్టి వాటిని తప్పనిసరిగా చేయడం అవసరం. ఇక పంచామృతాల్లో స్నానం చేయించడం వల్ల ఏమిటొచ్చే ప్రయోజనము అంటే, మనకు పంచామృతాల్లో ఉపయోగపడేటువంటి అంశాలు ఏమిటంటే పాలు, ఆవు పాలు అన్నమాట, అలాగే నెయ్యి, పెరుగు, దాంతోపాటు తేనె. 5వది పంచదార అని ప్రసిద్ధం, మన పుస్తకాల్లో అదే ఉంటుంది. కానీ గత కాలంలో దేశీ పంచదార అనే పేరుతో సన్నగా ఉండేది. దాంట్లో ఈ తెల్లదనం కోసం ప్రత్యేకమైన ప్రక్రియలు చేసేవాళ్ళు కాదు కాబట్టి అది శ్రేష్టమైనది. అది ఇప్పుడు దొరకట్లేదు అన్ని చోట్ల. అందుకని మనం ఆ పంచదార బదులు బెల్లం వాడినా కూడా ఉపయుక్తమే. లేకపోయినట్లయితే ఈ పంచదార తయారీలో మనకు కొంత ఈ మరణించిన జీవులకు సంబంధించిన ఎముకలు మొదలైనటువంటి వాటిని పాలిష్ పట్టడం కోసం, దానికోసం వాడుతున్నారు అని మనకు గోచరిస్తోంది. అటువంటివి లేకుండా ఉన్నటువంటి పంచదార అయితే వాడదు. అది వాడడం మాత్రం శ్రేష్టం కాదు. కాబట్టి మనకు ఆ పంచామృతాలతో ఆయనకి స్నానం చేయించడం ద్వారా మనము అమృతత్వాన్ని పొందుతాం, అంటే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాం.
అందువలన మనం ఆ భగవంతుడిని నిత్యము ఆరాధించుకోవడం ద్వారా మనకు కావాల్సిన నిత్యావసరాలన్నీ సమకూడేటువంటి పరిస్థితులు